అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, రేపటి రోజున ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఎదురవబోయే సమస్యల ద్వారా ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారికి తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి అయితే మన గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారానే వెంటనే పరిష్కారం అయితే తెలుపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వంటి ఎటువంటి సమస్యలైనా సరే తప్పకుండా పరిష్కారం 100% లభించి తీరుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా ఒక్కసారైతే నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని తప్పకుండా తెలుపగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్టయితే గనక వీరు ఎంతో తెలివితేటలు, గుండె ధైర్యం కలవారనైతే చెప్పుకోవచ్చు. అలాగే జాలిగుణం, దయాగుణం కూడా కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరికి జీవితంలో ఆలస్యమైనప్పటికీ కూడాను విజయాలను తప్పకుండా అయితే చవి చూస్తారు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8, 6. అలాగే కలిసి వచ్చే రేపటి రోజున ఒక ప్రారంభం అయితే ఒక శుభశక్తి కూడా శుభకరంగా అయితే ఉండబోతుంది. ఒక మంచి దిక్కు అయితే పడమర దిక్కు వీరికి తప్పకుండా మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో రకాలైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అసలు వీరికి ఇన్ని రోజులు ఈ పని జరుగుతుందా లేదా అనే అనుమానంతో ఉన్నటువంటి పనులన్నీ కూడా తప్పకుండా ఒక అడుగు కదలబోతున్నాయి. సాయంత్రం 6 గంటల లోపు, అలాగే 6 గంటల తర్వాత కూడా వీరి యొక్క జీవితంలో కని విని ఎరుగినటువంటి ఒక ఊహించినటువంటి అందమైనటువంటి శుభవార్తను కూడా వీరి యొక్క మనసుకు నచ్చినటువంటి వార్తను తప్పకుండా అయితే వినబోతున్నారు. అలాగే ఆ వార్త వలన ఈ వ్యక్తులు తమ యొక్క శక్తి సామర్థ్యాలను బాగా తెలుపగలరు. అలాగే తాము చేసే పనులన్నింటినీ కూడా ఏ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారని అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అయితే తీసుకుంటూ ఉంటారు. ప్రతి పని గురించి కూడా, ఒక మాట గురించి కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని ఎంతో గట్టి దృఢ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు చాలా ఎక్కువగా ప్రతి ఒక్కరిని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఎంతటి కష్టమైనా కూడా అటువంటి పనిని అయితే అస్సలు వెనకాడరు. ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా ఆ పనిని విడిచిపెట్టరు. ఎంతో మొండు పట్టుదల అయితే కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి ఎంతో సహనం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరిని గౌరవ మర్యాదలతో సమాజంలో ఉన్నతమైన స్థితి కూడా వీరికి కలుగుతుంది. రేపటి రోజున ఒక చిన్న సహాయం వీరికి జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే మనస్సు కూడా వీరికి ఉంది. అయితే ఎవరైతే ఒక చిన్న సహాయం చేసినా చాలని చెప్పి వాళ్ళను చాలా ఉప్పొంగిపోతూ ఉంటారు. ఒక చిన్న సహాయం చేసినా కూడా దానికి మరింత రెట్టింపుగా తిరిగి ఎదుటి వ్యక్తులకైతే వీరొక్క రాశి గల వారు సహాయం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు, చెడుకు చెడు, మంచికి మంచి అన్నట్లుగా ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహపూర్వకంగా అయితే కలిసిమెలిసి ఉంటారు. డబ్బు గురించి చేసేటువంటి సమయంలో వీరు చాలా చక్కగా అయితే మంచిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఎవరిని నొప్పించరు. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా వీరికి తోచినంత సహాయం తప్పకుండా స్వతహాగా వీరే ముందుండి చేస్తూ ఉంటారు. ఒక సమస్యను చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎంత లోతుగా అంటే ఇంకా ఏముంది, మనం ఏది చెప్తే ఏది చేస్తే చెడు, ఏది చేస్తే మంచి అనే ఎలా జరుగుతుంది అనేది ఎంతో లోతుగా ఆలోచించి ఆ పనిని అయితే మొదలు పెడుతూ ఉంటారు. రేపటి రోజున ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రతి ఒక్కరికి కులదైవం అనేవారు ఉంటారు కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో
ప్రతి ఒక్కరికి కులదైవం తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. జీవితంలో ఏం చేయలేం, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలామంది కులదైవం అంటే ఏంటో అని చెప్పి పట్టించుకొని వారు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఏముందిలే అనుకుంటారు, కానీ జన్మల దోషాలు, కర్మల దోషాలు, అలాగే పితృదోషాలు ఇటువంటివన్నీ కూడా మనం తప్పు లేకపోయినా మనం వెంటపడుతూ కొన్ని దోషాలు వెంటపడుతూ వస్తాయి. అలాగే సర్పదోషాలు కావచ్చు, నాగదోషాలు కావచ్చు, కులదేవత యొక్క ఆశీర్వాదం తప్పకుండా అయితే మీకు ఉండాలి. ఎవరైనా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెద్దవారిని అడిగి తప్పకుండా అయితే మీ ఇంటి యొక్క కులదేవత ఎవరనేది తప్పకుండా తెలుసుకొని తీరాలి. కులదేవత ఆరాధన మొదలు పెట్టడం ఎంతైనా మంచిది. కులదేవత అనేది మీకు ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి జీవితంలో అనుకుంటూ ఉంటాము. పదే పదే మనల్ని వెంటాడుతూ ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే ఒకటి వెళ్ళేసరికి మరొకటి పలకరిస్తుందని అనుకుంటూ ఉంటాము. కానీ అలాంటివన్నీ కూడా పోవాలంటే ప్రతి ఒక్కరికి మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం తప్పకుండా చాలా ముఖ్యం. ఎక్కడున్నా సరే మీ పనిని మీరు వచ్చేటువంటి సమస్యలు పూర్తిగా 100కి 100% పోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మేలు జరుగుతుంది. ఈ యొక్క రాశి గల వారు ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకొని కులదేవత యొక్క ఆరాధన మొదలు పెట్టడం చాలా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా జీవితం గడిచిపోబోతుంది. విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అందరికీ చాలా అనుకూలంగా అయితే సమయం గడవబోతుంది. ఇటువంటి విషయాల్లో వీరు చాలా బాధపడి ఏదైనా కూడా ఏది జరిగినా అంతా మంచి మనకే అని అనుకోవాలి. ఎటువంటి పని జరిగినా దాన్ని చెడుగా చూడకుండా మంచిగా చూడాలి. ధనం అధికంగా మీకు రేపొద్దున లభించబోతుంది. మీకు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా తప్పకుండా సమయానికి ధనం మీ చేతికి అందుతుంది. గౌరవ స్థానంలో మీకు ఎక్కడున్నా ఉన్నతమైనటువంటి స్థానం అయితే లభిస్తుంది. ఎక్కడా కూడా మీరు బాధపడేటువంటి సూచనలు కూడా అయితే మీకు కనిపించడం లేదు. ఇక ఏకపక్షంలో పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఏదైనా కానీ పెద్దలను సంప్రదించి వారికి ఒక మాట చెప్పిన తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటాయి. కనుక ఆ తర్వాత మీరు సమాజంలో పేరు లేని వారికి గౌరవించి విమర్శలకు కూడా గురి కాబోతున్నారు. రేపొద్దున ఎవరికి ఏంటి ఎలాంటి సంబంధించినటువంటి విషయాలు కూడా కుటుంబ విషయాలు ఎవరితో అయితే అస్సలు పంచుకోవద్దు. అనవసరంగా వేరే వారికి చెప్పడం వల్ల మీపై వారికి చులకన భావం కలగడం తప్ప మరేమీ ఉండదు. మనల్ని ఎవరు ఆదుకోరు. మన కష్టము చూసినప్పటికీ వారు నవ్వుతారే తప్ప అయ్యో జరిగిందని ఎవరు బాధ కూడా పడరు. అలాగే ఒక మనిషి మన కోసం వెంటాడుతూ మనల్ని కాపాడుతున్నారంటే తప్పకుండా మన కోసం ఆ భగవంతుడే. ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మానవ మనుషులు మాత్రం ఎప్పుడూ కూడా ఒకరు బాగుపడితే చూస్తూ ఉండలేరు. ఏడుస్తుంటే ఓదార్చడం ఇటు పనులన్నీ ఎప్పుడు చేయరు. అలాగే రేపటి రోజున కుటుంబం మాత్రమే తప్పకుండా మీకు అండగా ఉంటుంది. ధనం చేతి నిండా లక్షలు కోట్లు వస్తాయని కాకపోయినా అవసరానికి సరిపడా ధనం అయితే తప్పకుండా మీ చేతికి అందుతుంది. రేపటి రోజున మీకు ఆనందంకి అవధులు ఉండవు. ధనానికి సంబంధించినటువంటి అవకాశాలు, మరింత లాభాలు కూడా మీకు రాబోతున్నాయి. ఉన్నతమైన స్థానానికి కూడా మీకు ఏదైనా రావాల్సి ఉంటే కష్టానికి తగినటువంటి పని పట్ల ధనం లభించేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి. ఇటువంటి వ్యవహారాల్లో ఒక నూతన ప్రయోగాలు కానివ్వండి, ఇబ్బందులకు గురయ్యే వారికి కానివ్వండి, రేపటి రోజున ప్రతి ఒక్క పని సానుకూలంగా అయితే ఉంటుంది. ఇక భూముల విలువ పెరగడం, ధనవంతులు కావడం కూడా జరగబోతుంది. సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి అయితే ఏర్పడతారు. అలాగే ఏదైనా కానీ వెనుక వచ్చిన వారు మీ వెనుక ఏదైనా పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోవాలని చెప్పి కానీ వారిని అధిగమించి మీరు చక్కగా ముందుకు వెళ్తారని కానీ పెద్దలు ఇచ్చేటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తి మళ్ళీ మీరు తిరిగి సాధించాలనుకున్నప్పుడు ఒక అవకాశం తప్పకుండా మీకు కనబడుతుంది. ఎటువంటి ఒత్తిడులు లేకుండా అంతా చాలా ప్రశాంతంగా అన్నీ అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఇక రేపటి రోజున అయితే మీరు చేయవలసిన పనులు ఏంటంటే కనుక ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో దీపారాధన చేసుకొని నువ్వుల నూనె లేకపోతే ఆవు నేతితో అయినా సరే దీపారాధన చేసుకుని దీపం ముందు నల్ల నువ్వులను కొంచెం నానబెట్టిన నల్ల నువ్వులు కావచ్చు, ఒక నువ్వుల గింజ అయితే మీరు తప్పకుండా అయితే ఆ నువ్వుల గింజని దేవుడి ముందు అయితే పెట్టాలి. దీపం వెలిగించిన తర్వాత ఒక నువ్వుల గింజను దీపం ముందు పెట్టి ఒక నూనెను కూడా మీరు ఒక నాణ్యాన్ని కూడా పెట్టాలి. దీపం వెలిగించి శని మంత్రం అయితే జపించాలి 11 సార్లు. ఓం శనీశ్వరాయ నమః అని తప్పకుండా జపించి మనస్ఫూర్తిగా అడ్డంకులన్నీ తొలగిపోవాలని మనసులో ఉన్నటువంటి భయాన్ని తగ్గించుకోవడానికి ఆలోచనలు స్పష్టత పరుస్తుంది. శుభవార్తకు మార్గం తెరుచుకోబోతుంది. మీ పనులన్నీ ఆగిపోయినవన్నీ కూడా నిలకడగా ఉన్నవన్నీ కూడా ముందుకు కదలడానికైతే ప్రయత్నం చేస్తాయి. పేదవారికి అన్నదానం చేయడం,
అలాగే నల్ల నువ్వులు దానం చేయడం శనిదోష శాంతికి చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోవాలి. రేపటి రోజున మీకు కుదిరితే తప్పకుండా లలిత సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు వినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.